రేవంత్ సర్కారు చేతగానితనంతో రైతులు మండుటెండలో పడిగాపులు పడుతున్నారు. నల్గొండ జిల్లాలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆర్చిల బావి గ్రామంలో ఇప్పటివరకు 10% వడ్లను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. అయితే మంత్రి ఉత్తమ్ సొంత జిల్లాలోనే కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు బోర్న విలపిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నామని ఇప్పటికీ కాంట అయ్యే పరిస్థితి లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఎర్రటి ఎండకు అరికోస పడుతుంటే ప్రభుత్వానికి కనీసం పట్టించుకోవడం లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కాక రైతులు నానా రకాలుగా అవస్థలు పడుతూ ఉన్నారు. మండు టెండలకు ఊసురు మంటూ ఇక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఉదయాన్నే రావడం, ఇది కుప్ప తీసుకోవడం, మళ్ళీ కుప్ప చేర్చుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళడం, మళ్ళీ రేపు ఉదయాన్నే అదే రకంగా దినచర్య. 30-40 రోజులు అవుతున్నప్పుడు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు అనేది సరిగా జరగట్లేదు. అంతులేనటువంటి జాప్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక ప్రభుత్వ ఉద్యోగి పురులమందాగా ఆత్మహత్య చేసుకున్నాడు. కనగల మండలం బచ్చన్నగూడెం గ్రామంలోని ఐకేపీ సెంటర్ నిర్వాహకుడే. ఈ ప్రభుత్వం కొనట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు, రైతుల బాధలు చూస్తామంటే తనకు బాధ అవుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని అతను ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి నేరుగా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేగింది. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అనేది స్పష్టంగా మనకు కనపడుతోంది. ప్రస్తుతం మనం నల్గొండ పక్కన ఉన్నటువంటి ఆర్జలబాయి గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ కన్సూ పెన్లు ఎక్కడ చూసినా కూడా కుప్పలు తెప్పలుగా ధాన్యం అంతా కూడా మనకు కనపడుతూ ఉంది. కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నల్గొండ జిల్లాలో వచ్చింది. కానీ కొన్నది మాత్రం 10% మాత్రమే. నల్గొండ జిల్లాలోని సివిల్ సప్లై సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఉంటారు. కానీ అధికారుల సంబంధించినటువంటి పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇక్కడ ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు సరిగా జరగట్లేదని రైతులైతే నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో ఒక మహిళా రైతు ఉన్నారు. అమ్మ, ఏం పేరు అమ్మా? ఎన్ని రోజులు అయిందమ్మా మీరు వచ్చి? 10-15 రోజులు దాటింది. వర్షాలు వస్తున్నాయి, మరి మేము అప్పులు అయినాయి. మరి ఈ అప్పులకు మందు పోసుకొని సావాలన్నా ఈ ధాన్యం పోతలేదు. మరి అప్పులో వచ్చి ఇంటి మీద పడుతుర్రు. మరి మేము కష్టపడి ఎండకు ఎన్ని బాధలు పడ్డాము. యూరియా దొరకక లైన్లు బట్టి ఒక టైం తప్పింది. ఈ ఉన్న ధాన్యం అన్నా కొనే టైం లేదు. మరి ఈ వర్షాలు పడుతున్నాయి, ఉన్నాయి మొలిచిపోయాయి, మోటార్లు కాలిపోయాయి. వాళ్ళు ఊకుంటారా? మరి మేము ఎట్లా ఏం చేయాలి? అప్పులో ఊకుంటారా? మరి మందు పోసుకొని సామా? ఇంకెన్ని రోజులు పట్టే టైం ఉంది, డబ్బులు వేసే టైం లేదు, కొనే టైం లేదు. మరి మేము ఎట్లా ఎక్కడ పోవాలి? వర్షాలు వస్తే మలిచిపోతాయి. మేము మొత్తం భూమి మీద లేకుండా పోవాల్సిందే. తరుగు తీస్తున్నారు, ఇంత మంచి ఓట్లు ఇవే తరుగు తీస్తే రేపు తడిస్తే మొలకలు వస్తే పరిస్థితి, మొలకలు వస్తే ఇంకెన్ని తీస్తారు? ఇప్పుడే ఇట్లా తీస్తారు. మరి మేము ఏం చేయాలి? మరి ఇట్లా గవర్నమెంట్ ఇట్లా పట్టించుకోకుండా మేము చావాలనా? పట్టాల కిరాయి ఇంకా వేలే అవుతున్నాయి. కూలోళ్ళది ఇంకా ఉన్నోడేం కూలోళ్ళు పెడుతుంది, లేని వాళ్ళు నాముసలోళ్ళు ఎట్లా ఇక ఈ అప్పులు అవుతున్నాయని ఎండకు బుగ్గికి నీళ్ళు తాకుంటా ఓ సూది వేయించుకుంటా ఈ కుప్పలు పోస్తున్నాం. మరి ఆ సూదికైనా పైసలు యాంచి వస్తాయి? ఎట్లా చేయాలి? కనీసం మానవత్వం ఉండాలి కదమ్మా. ఇంత ఎర్రటి ఎండకు పడిగాపులు కాస్తున్నారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 30 రోజులు, 40 రోజులు మానవత్వం రోజులు. మరి ఇక మేము ఎట్లా ఏం చేయాలి? మరి మమ్మల్ని మేము బండి అంది మీరు ఏం బాగుపడతారు? మేము బండిస్తేనేగా రైతుల కింద. ఇప్పుడు మీరు కొద్దిగా చెట్టు తిరిగేటోళ్ళు, మేము బతికేటోళ్ళం. బుంగలు పడే ఇప్పుడు ఆ కరెంట్ లేక ఇవన్నీ ఎన్నో కష్టాలు ఉన్నాయి. రైతు బండిస్తేనేగా మీకు. మరి ఇవన్నీ పోతే మాకేం మిలగదు. మరి మేము మందు పోసుకొని చచ్చేది. ఇక చచ్చితే ఏమో ఇక ఆ పంట ఎట్ట పంతది, ఇవన్నీ ఎట్ట జరుగుతాయి. మరి ఇక అట్లా చేయాలి. మరి ఏం చేస్తారో రైతుల పరిస్థితి ఎట్లా చేస్తారో మరి ఏం చేస్తారో. మరి ఇక మందు డబ్బాలు పట్టుకొని ఇక తిరగవలసింది. మా ఒడ్లు పోసి 15 రోజులు అవుతుంది. అధికారులు ఏమంటారు అంటే లారీలు వస్తలేవు అని అంటారు. పెట్టమని రోజు అడుగుతున్నాం. లారీలు వస్తలేవు అని అంటారు. ఊళ్ళోకి వచ్చి మేము ఊళ్ళో పోసినాం, ఆర్జలబాయి ఊళ్ళో పోసినాం. వస్తలేరు, లారీలు వస్తలేవు, పెట్టము. ఎన్ని రోజులు పడుతుంది అని అడిగితే వస్తలేవు, లారీలు వస్తలేవు అని చెప్తారు వాళ్ళు. పట్టాల కిరాయిలు బాగానే అవుతున్నాయి. రోజుకు 150 రూపాయలు, రోజుకు పట్టాకి 20 రూపాయలు. నా కాడ 20 పట్టాలు దాకా ఉన్నాయి. బాగానే అవుతున్నాయి. కూలోళ్ళకి వేరే ఏం గిట్టుబాటు అవుతలేదు. దయచేసి ఇప్పటికైనా లారీలో తీసుకొచ్చి వెంటనే కొంటే సరిపోతుంది. లేకపోతే ఇట్టనే ఉంటే ఇంకా ఎక్కువ మాకు ఇబ్బంది అవుతుంది. ఈ గిట్టుబాటు ఏమి కాదు, పట్టాలకు కిరాయి కూడా సరిపోదు. కౌలు బట్టి చేస్తే కౌలుకు కూడా సరిపోతలేవు. ఈ శల్క పని చేస్తే గిట్టుబాటు లేదు సారు, జర ఇబ్బంది అవుతుంది. లారీలు ఒక లారీ పెట్రోల్ లేదు, లారీలు వస్తలేవు అని అంటారు. పెట్రోల్ లేకుంటే లారీలు రాలేదు, మేమేం చేయమమ్మా. వచ్చిన వాళ్ళు ఒక లారీ కొడుతురు, పోతురు. మళ్ళా పట్టాల కిరాయి అవుతున్నాయి, ఒడ్లు కొడతలేరు. మేము కావాలి ఉండాలి. 2 మనుషులు వస్తారు అని చూసుకుంటూ కూర్చుంటున్నాం. అవి కాంట కొడతలేరు, ఏం కొడతలేరు. ఓ నెల అవుతుంది సారు. మళ్ళీ నెల కొడతారో మరి ఎప్పుడు కొడతారో. ఈ ఎండబోసి చెత్తున్నాయి బొత్తున్నాయి అనుకుంటే ఆడనే పెడుతురు.
కన్నా బాధలు అవుతున్నాయి నాయన. కాదమ్మా, ఇప్పుడు ఈ ఒడ్లు మంచిగా ఉన్నాయి, తాలుందని తరుగు తీస్తున్నారు. రేపు వర్షం పడితే మొలకలు వస్తాయి. ఇంకా మొలకలు వస్తే బస్తాలు తెత్తాలి, ఆ కాలువలు పోసి రావాలి. ఏమన్నా ఇంకా ఏం చేయాలి? తలకాయ నెత్తిలో పెట్టుకొని ఏదైనా వేసుకొని సస్తే పీడపోతుంది. ఏమి లేదు సారు, అంతా ఆగం పని చేసిపోతున్నారు. ఏం చేస్తాం? దయాబుద్ధి పట్టించుకుంటలేరు ఎవరు. రోజు ఒడ్లు కుప్పలు కోవటం, కాడగటం, చేయటం, గడ్డి పోసుకోవటం, అది చేసుకోవటం, ఎండ పోసుకోవటం, మళ్ళీ కుప్ప కొట్టడం, పట్టాల కిరాయి పట్టాల కిరాయి. ఇప్పుడు 50 పట్టాలు తెచ్చినాము. 50 పట్టాలకు రోజుకు రోజుకు ఎన్ని పట్టాలు కావాలి? రోజుకు 30 పట్టాలు. 30 పట్టాలకైనా రోజుకు ఒక 1000-1500 అవుతుంది. మళ్ళీ కూలీలు కొయ్యాలి. 5 కూలీలు వచ్చారు. తిండి తిప్పలు ఇంక తిండి తిప్పలు ఇంక అంత తిండి. ఎండకి ఇబ్బంది అవుతుంది. ఆ ఎండకి ఇబ్బంది అవుతుంది. గడికి ఒకసారి నీడ ఇంక ఎన్ని రోజులు అవుతుందో ఏం సంగతి కాదండి. ఎప్పుడన్నా ఇట్లా బాధలు పడ్డరా అని ఎప్పుడన్నా కూడా మంచిగా పోయేది కదా. ఈసారి 2-3 కళ్ళాలు అయినాయి. ఇక్కడ ఒక గుంపు పెడుతుంది, అక్కడ గుంపు. ఈసారి అంతా ఇక్కడ ఒక కళ్ళం చేయబట్టి ఇక్కడ ఒక 2-3 గుంపులు పెట్టేది. ఇప్పుడు అక్కడ ఒకటి అక్కడ ఒకటి అయింది. మార్కెట్ దించుకోవట్లేరు మిల్లోళ్ళు కూడా. ఇవాళ మిల్లోళ్ళు రాకనే ఇవాళ బంద్ ఉంది. తాళ్ళు తీస్తున్నారండి. 100 కిలోల ధాన్యానికి 6-7 కిలోల వరకు తీస్తున్నారు. ఇంత మంచి ధాన్యానికి మరి తాలుందని చెప్తున్నారు. మీరు అంతా నూర్పిడి చేసేగా తీసుకొచ్చేది, తరుగని తీస్తున్నారు. ఏమో సార్ మరి మనకు తెలియదు. రేపు తడిస్తే ఇంకా తడిస్తే ఇంకా 10 కిలోలు తీస్తారు. రైతుకి ఏం మిగులుతుంది? ఏం మిలగదు. అన్నదాతల ఆవేదన మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళైతే వర్ణాతీతంగా ఉంది. నెల రోజులు అవుతుంది పడిగాపులు కాస్తూ ఉన్నాం. ఎర్రటి ఎండకి ఇక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కనీస మానవత్వం లేదు, కనికరం లేదు ప్రభుత్వానికి. తామంతా కూడా ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. స్థానికంగా మంత్రి ఉన్నారు, ఆయన కూడా పట్టించుకోవట్లేదు. అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, ఆయన కూడా ఎవరు కూడా పర్యవేక్షణ చేయట్లేదు. కేవలం 10% మాత్రమే ధాన్యం అనేది కొనుగోలు జరిగాయి. ఎక్కడికక్కడ ధాన్యం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే కొనుగోలు ప్రారంభించాలి, తమ కష్టాలు తీర్చాలంటూ కూడా రైతన్నలు తమతో గొడవ వెళ్ళబోసుకుంటున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పట్టించుకోవాలి. ఎప్పటికప్పుడు లారీలు కాంటాలు వేయాలి, లారీలను తరలించాలి, మిల్లర్ల వద్ద కూడా అన్లోడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆర్జాల బావి రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీవీ న్యూస్, నల్గొండ.